కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వెలసిన అతి పురాతన మహాపుణ్యక్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి వారి ద్వాదశాల్వార్లతో వెలసిన వైష్ణవ దివ్య క్షేత్రం ఇచట ఎందరో తపమాచరించారని వారిని దర్శించుటకు శ్రీమన్నారాయణ కపిల మహర్షి అవతారమెత్తి వచ్చి స్వయం ఉద్భవ సాలగ్రామ స్వరూపంలో ఉన్న శ్రీరంగనాథ స్వామి సాలగ్రామమును ప్రతిష్ఠించిన తర్వాత విజయనగర రాజులు బుక్కరాయలు 1336 సంవత్సరంలో ఈ దేవాలయం నిర్మించారు. గుత్తి నవాబులు ధూపదీప నైవేద్యాల కొరకు భూ విరాళాలు సమర్పించినట్లు చరిత్ర పురాణంలో తెలుపుతోంది. ఆనాటి నుండి ఈనాటి వరకు యథావిధిగా పాంచయాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారికి అమ్మవార్లకు నిత్య సూర్యోదయం బిందు సేవ అభిషేకాలు నిత్య పూజలు జరుగుతున్నాయి. శ్రావణ మాసం 3వ శనివారం సందర్భంగా స్వామివారి సుదర్శన చక్ర పెరుమాళ్ స్వామికి పల్లకీ ఉత్సవంలో దేవస్థానం నుండి తూర్పు భాగంలో సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వామివారి పాదాలకు అభిషేకం పూజలు చేసుకొని తిరిగి దేవస్థానానికి తిరిగి వస్తారు. దీనిని ధ్వనకు వెళ్ళి రావడం అంటారు. అంటే పూర్వం దేవస్థానం ఎడమ భాగాన నిత్యం వంక ప్రవహించేదని, ఆ వంకలో మునీశ్వరులు స్నానం ఆచరించడానికి వచ్చేవారని, ఇక పూజలు అనంతరం ఇక్కడున్న దేవాలయం ఒక మహాపుణ్యక్షేత్రం అవుతుందని, అందుకే ఈ గ్రామానికి పెరవలి అని పేరు పెట్టడం జరిగిందని అంటారు. పే అంటే పెద్ద మనుషులు, రా అంటే రచ్చకట్ట, వా అంటే వంక, లి అంటే స్వామివారి లింగాకారం కలిగి ఉండడం మరియు సాయంత్రం వేళ చెరువు గట్టపై జలకు హారతి ఇస్తే ప్రజలకు పైర్లకు బాగుంటుందని ఒక ఆయన వాయితి మరియు పెరవలి శ్రీ రంగనాథ స్వామి దేవాలయం నందు ప్రతి పౌర్ణమికి గరుడ వాహన సేవ నిర్వహించారు. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ రంగనాథ స్వామి ప్రసన్న బ్రహ్మాది వందే జగదేక వందే రంగే ముకుందే ముదితారవిందే గోవింద దేవాకిల దేవదేవ శ్రీరంగదేవే నమతాం నమామి. కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వేయించేసిన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం ముందు శ్రావణ మాసంలో వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున విద్యుశావతో మహాపూజ కార్యక్రమం, సాయంత్రం పౌర్ణమి సందర్భంగా గరుడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారు గరుడోహారం వేయించేసి ఉభయ దేవిని శ్రీదేవి భూదేవితో కలిసి మాడవీధులు కూడా గరుడోత్సవ కార్యక్రమం జరపబడిన ఈరోజు. కావున గ్రామ ప్రజలు భక్తాదులు పాల్గొని స్వామివారి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రేపటి రోజు అనగా శ్రావణ మాసంలో 3వ శనివారం అనగా రేపటి రోజు ఉదయం తెల్లవారుజామునే స్వామివారికి బిందు సేవ, పంచామృతాభిషేకము, మహాపూజ, ఆకుపూజ, మహామంగళార్తితో కార్యక్రమం మొదలై తర్వాత 9 గంటలకు స్వామివారి ఎడమ పాదం నాకు సుదర్శనమూర్తి